10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం చాలా సంతోషకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నిర్మించిన చెనాక కోరాట బరాజ్, సదర్మాట్ బరాజ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాష్ట్రంలో వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించిన చెనాక కోరాట బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. ఇక సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాల్లో దాదాపు 51,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. .58 టీఎంసీల నీటి నిల్వలతో సదర్మాట్ బరాజ్ను 90% ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందని అన్నారు కేటీఆర్. నిర్మల్, జగిత్యాల జిల్లాలోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తుందని వివరించారు. నెర్రెలు బారిన తెలంగాణ నేలను దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసి తెలంగాణ రైతాంగానికి నీటి ఇచ్చిన ఘనత మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. ఇవాళ మరో ప్రాజెక్టుకు రూపకల్పన, ఇవాళ ఏదైతే కేసీఆర్ గారి హయాంలో ప్రారంభమైన 90% పైగా పూర్తి చేసుకున్న 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. చెనాక కోరాట బరాజ్ సంబంధించి 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయి సెప్టెంబర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇది ట్రయల్ రన్ పూర్తయింది. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపోనెంట్ కలిపి ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల్లో 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దాంతో పాటు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా మహారాష్ట్రతో అక్కడికి వెళ్లి అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో స్వయంగా మాట్లాడి ఒప్పందం చేసుకున్న అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ గా ఇది పేరుగాంచింది. సదర్మట్ సంబంధించిన బరాజ్ కూడా ఇది నీటి నిల్వ సామర్థ్యం 1.58 టీఎంసీలు. ఇది కేసీఆర్ హయాంలోనే 90% పనులు పూర్తయినాయి. దీని ద్వారా నిర్మల్, జగిత్యాల జిల్లాలోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. కేసీఆర్ పాలన దశాబ్దానికి నెర్రెలు బారిన నేల దేశానికి ధాన్యాగారంగా మార్చింది అనడానికి ఇది నిదర్శనం చెప్పుకోవచ్చు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్ష రోజు నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తో వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతాంగం అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న 60% మంది రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు చెనాక కొరట, ఇటు సదర్మట్లతో పాటు ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్లాయి. వాళ్ళ ఒక్కొక్కటిగా ఫలితాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది 90% పనులు పూర్తయి వాళ్ళ కేవలం 10% పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి వాళ్ళ ఇనాగరేట్ కావడం ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి ఒక శుభ పరిణామం అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. నీళ్లు తేవాలన్నా, నిధులు తేవాలన్నా, నియామకాలు జరపాలన్న బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. పూర్తిగా ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులకు ఇవాళ మరింత బలోపేతం చేసే విధంగా ఇవాళ ఇనాగరేట్ కావడం ఖచ్చితంగా సంతోషదాయకం అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది చెనాక కొరతో పాటు సదర్మట్టు సంబంధించిన బరాజులు ఇవాళ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం తెలంగాణ రైతాంగానికి, ఆయా జిల్లాల రైతాంగానికి వాళ్ళ మేలు చేకూర్చే ప్రాజెక్టులు ఆనాడు రూపకల్పన చేసుకునేవి అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. వెంకట్. రైట్, థ్యాంక్ యూ లివిల్.